హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి బనానా అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ బనానా అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ని చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక 5 అరటి పండ్లను తీసుకోవాలి. తర్వాత వీటిపై ఉండే తొక్కను తీసేయాలి. అన్ని అరటి పండ్లు పీల్ ఆఫ్ చేసి తీసుకోవాలి. తర్వాత వీటిని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలానే అన్ని అరటి పండ్లు ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాక ఈ పీసెస్ ఒకదానిపై ఒకటి లేకోకుండా ఇలా విడివిడిగా పెట్టుకోవాలి. తర్వాత 4 లేదా 5 గంటల సేపు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. 4 గంటల తర్వాత ఫ్రిడ్జ్ లోంచి తీసి ఒకటి అరటిపండు పీసెస్ ని ఇలా తుంచితే ఇలా బ్రేక్ అవ్వాలి. తర్వాత ఈ అరటిపండు స్లైసెస్ ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. మీ టేస్ట్ ని బట్టి పంచదార ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్లేదు. తర్వాత 2 డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని ఇలా బ్రేక్ చేసి వేసుకోవాలి. ఈ డైరీ మిల్క్ చాక్లెట్లు 10 రూపీస్కి 2 తీసుకున్నాను. తర్వాత 1 కప్పు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న పాలను తీసుకోవాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మూతను పెట్టి 2 లేదా 3 గంటల సేపు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. 3 గంటల తర్వాత ఈ బౌల్ ని తీసి ఈ ఐస్ క్రీమ్ ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఐస్ క్రీమ్ ని బౌల్లోకి తీసుకున్నాక తర్వాత ఐస్ క్రీమ్ పైన హెర్షీస్ చాక్లెట్ సిరప్ ని వేసుకోవాలి. ఈ చాక్లెట్ సిరప్ ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే వేసుకోకపోయినా పర్లేదు. అంతేండి, ఎంత టేస్టీగా ఉండే బనానా అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ. చాలా సింపుల్ గా అండ్ టేస్టీగా ఈ బనానా అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ని చేసుకోవచ్చు. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.